గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్, అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కమిషనర్, అధికారులు సమావేశం నుంచి ఎందుకు వెళ్లిపోయారు? కానీ ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థ సభ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు వీటికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఆ సమయంలో వైసీపీకి చెందినటువంటి డిప్యూటీ మేయర్ బాలా వజ్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు అని చెప్పేసి అధికారులపై ఆరోపిస్తూ తమాషాలు చేస్తున్నారు అధికారులు అంటూ వారిపైన తీవ్రంగా విరుచుకుపడిన పరిస్థితి. దానిపైన వెంటనే ఐఏఎస్ అధికారి అలాగే గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నటువంటి అనేటువంటి పదాలు వాడడం సరికాదు, మీకేమైనా అభ్యంతరం ఉంటే ఆ పదాలపైన వాస్తవాలు ఉంటే మాట్లాడొచ్చు, కానీ ఇలా అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా అధికారులను దృష్టిగా మాట్లాడొద్దని చెప్పేసి పులి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ కు సూచించారు. అయినప్పటికీ కూడా అదే పదాన్ని మరోసారి కూడా డిప్యూటీ మేయర్ బాలా వజ్రబాబు ఉపయోగించడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడితే తాము సమావేశంలో ఉండబోమని చెప్పేసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్తూ డిప్యూటీ మేయర్ తీరు మార్చుకోవాలి, ఆయన వ్యాఖ్యలు సరిగా లేవు, ఆయన వ్యాఖ్యలు మమ్మల్ని క్షోభకు గురి చేశాయి కాబట్టి సమావేశం నుంచి వెళ్లిపోతున్నామని చెప్పేసి బాయ్కాట్ చేసి సమావేశం నుంచి ఆయన ఆగ్రహంగా నిష్క్రమించారు. ఆ కమిషనర్ తో పాటుగా ఇతర అదనపు కమిషనర్లు కావచ్చు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఆ సమావేశంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా ఆ కమిషనర్ పులి శ్రీనివాసులకు మద్దతుగా వారు కూడా సమావేశ మండలి నుంచి అందరూ కూడా బయటికి వెళ్లిపోయారు. దీంతో మేయర్ సభనైతే ప్రస్తుతానికి అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి మేయర్ తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమిషనర్ ను బుద్ధగించేందుకైతే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు కొంతమంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ డిప్యూటీ మేయర్ బాలా వజ్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆయన వెనక్కి తీసుకోవాలి, లేదా దానికి క్షమాపణ చెప్తే వివరణ ఇస్తే కానీ మళ్ళీ సమావేశంలోకి రామని చెప్పేసి కమిషనర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. దీంతో సమావేశం మళ్ళీ కొనసాగుతుందా లేదా అనేది కొంత సంగీతంలో కొనసాగుతోంది. కానీ ధన్యవాదాలు చంద్రశేఖర్.